మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం అమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. లక్కా శ్రవణ్ గౌడ్ నాయకత్వంలో 8 మంది బాధితులు చేపట్టిన దీక్ష 55 గంటలకు చేరుకుంది. దీక్ష చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నట్లు నాయకులు తెలిపారు. సింగరేణి ఆపరేటర్స్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులతో వెంటనే చర్చలు జరిపి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. బాధితుల నాణ్యమైన పోరాటానికి తమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీక్ష చేస్తున్నటువంటి సింగరేణి కార్మికుల పిల్లలు అలియాస్ మారుపేర్లతో విజిలెన్స్ ఎంక్వైరీలతో పెండింగ్ కేసులతో వాళ్ళు సతమతమైతా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వారి సమస్యలను పట్టించుకున్న వారు లేరు. గతంలో భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే సభలో సింగరేణి పెండింగ్ ఏదైతే కేసులు ఉన్నాయో వాళ్ళ మారుపేరు అలియాస్ పేర్లని మారుస్తానని చెప్పి ఆ రోజు సభలో సింగరేణి కార్మికులతో ఓట్లు వేయించుకొని వాళ్ళ యొక్క ఓట్లను దండుకొని ఈ రోజు వారికి మొండి చేయి చూపిస్తా ఉన్నారు. నిన్నటికి మొన్నటువంటి సింగరేణిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా శ్రీరాంపూర్ పర్యటనకు వచ్చినప్పుడు వారు కూడా మారుపేర్ల సమస్యలను తీరుస్తానని సింగరేణి కార్మికుల పిల్లలకు మాట ఇచ్చి తప్పినరు. ఎందుకని మీరు తప్పుతా ఉన్నారు? సింగరేణి పిల్లలు చాలా చావు బతుకుల మధ్యలో ఇవాళ ఆమరణ దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్యము క్షీణిస్తా ఉన్నది. ఇది వారికి ఏమన్నా అయితే సింగరేణి యాజమాన్యందే పూర్తి బాధ్యత, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు అడిగేది న్యాయమైన డిమాండ్లు, వాళ్ళకి చేయాల్సిన అవసరం బాధ్యత సింగరేణి కార్మికుల పైన, సింగరేణి ట్రేడ్ యూనియన్ల నాయకుల పైన. గెలిచినటువంటి ఏఐటీసీ సంఘం, ఐఎన్టీసీ సంఘాలు ఏం చేస్తా ఉన్నాయని ఈ సందర్భంగా అవుతా అన్ని జాతీయ సంఘాలు కూడా చిన్నదానికి పెద్దదానికి అడిగేటువంటి సంఘం. వాళ్లకు న్యాయమైనటువంటి సమస్య కదా ఇది, మీరెందుకు స్పందిస్తలేరని ఈ సందర్భంగా సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా వారికి వెంటనే అన్ని పార్టీలు కూడా వాళ్ళకి సంఘీభావం తెలపాలా. ఇవాళ ఎస్ఓ కేసు నుంచి మేము కూడా సంఘీభావం తెస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క ఏదైతే ఖచ్చితమైనటువంటి డిమాండ్, న్యాయమైన డిమాండ్ వెంటనే సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారికి మా యొక్క సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క చావుల, వాళ్ళ యొక్క బతుకులను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి.